శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ మొత్తం 13 విమానాలు రద్దయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. రద్దయిన విమానాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన 7, ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సినవి 6 ఉన్నాయి. ఢిల్లీకి వెళ్లాల్సిన 7 రద్దయిన విమానాల్లో 5 ఇండిగో విమానాలు కాగా 2 ఎయిర్ ఇండియా విమానాలున్నాయి. ఢిల్లీ నుంచి శంషాబాద్ కు రావాల్సిన 6 రద్దయిన విమానాల్లో 5 ఇండిగో విమానాలు, 1 ఎయిర్ ఇండియా విమానం ఉంది. కాగా విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఎయిర్లైన్స్ సిబ్బందిని కోరుతున్నారు. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ మొత్తం 13 విమానాలు రద్దయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్లైన్స్ అధికారులు వెల్లడించారు. రద్దయిన విమానాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన 7, ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సినవి 6 ఉన్నాయి. ఢిల్లీకి వెళ్లాల్సిన 7 రద్దయిన విమానాల్లో 5 ఇండిగో విమానాలు కాగా 2 ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి శంషాబాద్ కు రావాల్సిన 6 రద్దయిన విమానాల్లో 5 ఇండిగో విమానాలు, 1 ఎయిర్ ఇండియా విమానం ఉంది. కాగా విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఎయిర్లైన్స్ సిబ్బందిని కోరుతున్నారు. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ మొత్తంగా 13 విమానాలు రద్దయినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మొత్తంగా 13 విమానాలు రద్దయినట్టు తెలుస్తుంది. అంటే దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో 13 విమానాలు రద్దయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి విమానాల్లో అటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలు మొత్తం 29. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి వార్త ఏంటంటే 29 విమానాలు రద్దు కావడం జరిగింది. 29 విమానాలు కూడా రద్దు కావడానికి పొగమంచు కారణంగా అక్కడ ఢిల్లీలో ఎక్కువగా చలి పొగమంచు ఉండడం వలన ఢిల్లీలో ఉన్నటువంటి విమానాలు ఎగరలేకపోయినాయి. హైదరాబాద్ రావాల్సినటువంటి విమానాలు కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఇండిగో విమానాలు కానీ ఎయిర్లైన్ విమానాలు కానీ ఇవన్నీ కూడా అక్కడ నిలిచిపోయిన పరిస్థితి. ఎందుకంటే అటు నుంచి ఇటు రావాల్సిన పరిస్థితి ఉన్నా, ఇటు నుంచి అటు వెళ్లాల్సిన పరిస్థితి. ఇంకా ఇటు నుంచి వెళ్లాల్సిన విమానాలు కూడా అక్కడ ల్యాండింగ్కు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడే రద్దు చేసిన పరిస్థితి. అక్కడ నుంచి ల్యాండింగ్కు వెళ్లాల్సినట్టు అక్కడ నుంచి విమానాలు డిపార్చర్ ఇక్కడ హైదరాబాద్ రావాల్సినటువంటి అటు నుంచి వెళ్ళాలంటే కూడా అటు నుంచి ఇటు రావాలన్నా కూడా ఆ పొగమంచి వలన ఫ్లై కాలేకపోతున్నాడు, ల్యాండింగ్ కాలేకపోతున్న నేపథ్యంలోనే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్న ప్రయాణికులు అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సినటువంటి వ్యాపారవేత్తలు కానివ్వండి, పొలిటికల్ నేతలు కానివ్వండి, ఎవరైనా సామాన్యులు ఎవరైతే వెళ్ళాల్సినట్టు ఎవరైతే ఉన్నారో ఢిల్లీకి వెళ్ళాల్సిన అందరూ కూడా ఇక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ఢిల్లీ నుంచి మళ్ళీ పాట్నాకి వెళ్ళేటువంటి ఫ్లైట్ ఏదైతే ఉన్నాయో కొన్ని విమానాలు కూడా ఢిల్లీ కనెక్టివిటీ ఉంటున్నాయి. ఢిల్లీ నుంచి అటు వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళేటువంటి మార్గం వెళ్ళేటువంటి విమానాలన్నీ కూడా రద్దు అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి కూడా రద్దు. అంటే మొత్తం 29 ఫ్లైట్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇవి దీనిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఫర్దర్గా టైం తీసుకొని పంపిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మధ్యాహ్నం 11-12 వరకు కూడా అక్కడ ఫ్లైట్ వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అంతా కూడా పొగమంచు వలన ఫ్లైట్ అంతా మూవ్ కావాలి. అంటే వెళ్ళాలి అంటే కావాలంటే అక్కడ పొగమంచు వలన దట్టమైన పొగమంచు వ్యాపించడం వలన ఆ ఫ్లై చేసేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో ఆ కనిపించలేని పరిస్థితి ఉంది. అక్కడ ఇబ్బందులు గురవుతాయని చెప్పేసి అక్కడే ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ల్యాండింగ్ కావాలి. ల్యాండింగ్ అయ్యే పరిస్థితి కూడా అక్కడ లేకపోలేదు. కనుక ల్యాండింగ్ కావాలంటే ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ అని కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా వాతావరణం అంటే కేవలం అంతా కూడా విమానాలు ఆగిపోవడానికి
ఢిల్లీలో వాతావరణం సరిగ్గా లేకపోవడం, పొగమంచి వలన కారణంగానే ఢిల్లీలో మొత్తం ఫ్లైట్లన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండిగో సంబంధించి కానివ్వండి, ఎయిర్లైన్స్ వీళ్ళందరూ కూడా ఒక నోటు కూడా విడుదల చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి పొగమంచు కారణంగా విమానాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికి అనుకూలంగానే ప్రయాణికులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ వేరే సాంకేతిక లోపం కనుక ఉంటే ఇబ్బందులు గురవుతాయని ముందస్తుగానే అక్కడ అనుకూలించట్లేదు వాతావరణము. అక్కడ ఢిల్లీ నుంచి ఇటు రావాలన్నా, ఢిల్లీ నుంచికి అటు వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి అటు వెళ్ళాలన్నా కానీ ఎక్కడైనా కూడా ల్యాండింగ్ కావాలి. అక్కడ ఫ్లై కావాలా, అది ల్యాండ్ కావాలి. అక్కడే అటు నుంచి ఇటు రావాలంటే కూడా అటు నుంచి ఫ్లై కావాల్సిన పరిస్థితి, ఎగరాల. కానీ అటు నుంచి వెళ్ళలేకపోతుంది. ఇటు నుంచి వెళ్ళినా కానీ అక్కడ ల్యాండింగ్ కావాలి. కానీ అక్కడ ల్యాండింగ్ కావడానికి కూడా ఇబ్బందులు గురవుతున్నాయి. కనుక అందుకే అక్కడ ఢిల్లీలోని వాతావరణం సరిగ్గా లేకపోవడంతోనే ఆ ఫ్లైట్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. అంటే ఇది కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి వెళ్ళాల్సినటువంటి విమానాలు కానివ్వండి, వేరే ప్రాంత గోవా నుంచి కానివ్వండి, ఛత్తీస్గఢ్, చెన్నై ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే ఫ్లైట్లన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కేవలం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాత్రమే 29 విమానాలు ఆగిపోయినాయి. వివిధ చెన్నై, బెంగళూరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విమానాలు కూడా అక్కడ అయిపోయినట్టు కూడా ఉన్నటువంటి సమాచారం మనకు ఉన్నది. కనుక అక్కడ కేవలము పొగమంచు కారణంగానే ల్యాండ్లన్నీ కూడా అక్కడ ఫ్లైట్లు ల్యాండింగ్ కాలేకపోతున్నాయి, అక్కడ నుంచి ఎగరలేకపోతున్నాయి. నేపథ్యంలోనే అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి ఎయిర్లైన్స్ సంస్థలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దుర్గేష్, అయితే మరి అంతర్జాతీయ విమానాల పరిస్థితి ఏంటి? అంటే వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ కూడా విమానాలను రద్దు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో మనం చూసాము, అంతర్జాతీయ విమానాలు కూడా ఢిల్లీకి వచ్చినటువంటి విమానాలు ఏదైతున్నాయో అక్కడ ల్యాండింగ్ సమస్య ఉన్నటువంటి. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ అవ్వాలంటే ఖచ్చితంగా అనుకూలించే నేపథ్యంలోనే అక్కడ నుంచి వేరే ఫ్లైట్లు ఏదైతున్నాయో వేరే స్టేట్కు, వేరే ఎయిర్లైన్స్కు వేరే ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడైతే అనుకూలంగా ఉందో వాళ్ళకి చెప్పడంతో వేరే ఎయిర్పోర్ట్లకు పంపించిన పరిస్థితి, అక్కడ దారి మళ్ళించడం జరిగింది. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ చూసి మళ్ళీ వేరే ఫ్లైట్లకు పంపి, అంటే ఇదంతా కూడా ఏదైతే ఉన్నదో అంతర్జాతీయ విమానాలు కానివ్వండి, ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్లు కానివ్వండి, ఏదైతే అక్కడ వాతావరణము అనుకూలించిన తర్వాతనే పంపించవలసిన పరిస్థితి ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోతే అక్కడ కూడా పంపించడం ఏమని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కేవలం డొమెస్టిక్ ఫ్లైట్లే కాకుండా ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ కూడా ఢిల్లీలోకి ల్యాండ్ అయ్యేటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. అదే ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కడైతే మూవ్ అవుతున్నాయో అక్కడ అరైవల్ రేటు కానివ్వండి, డిపార్చర్ రేటు కానీ అవన్నీ కూడా వాతావరణము అనుకూలించకపోవడంతోనే ఆగిపోయినాయి అని కూడా చెప్పుకోవాలి క్లియర్. ఎందుకంటే కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణం పరిస్థితి బాగలేకపోవడంతో ఆగిపోయినాయని చెప్పి అధికారులు క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలము పొగ మంచు వల్లనే ఆగిపోయిందని కూడా చెప్పచ్చు. అవన్నీ కూడా కేవలము డొమెస్టికే కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం మనం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్లో వాతావరణము చక్కగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ ల్యాండింగ్ అవుతున్నాయి, డిపార్చర్ అవుతున్నాయి. కానీ అక్కడ ఏదైతే ఉందో ఢిల్లీలో అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడంతోనే అక్కడ ల్యాండింగ్ కానివ్వండి, డిపార్చర్ కానివ్వండి అవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయని చెప్పకపోతే అరైవల్ కావాలన్నా కానీ, డిపార్చర్ కావాలన్నా ఫ్లైట్లన్నీ కూడా అటు నుంచి మూవ్ కావాలి. ఒకవేళ ఢిల్లీ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే ఢిల్లీ నుంచి కూడా అక్కడ నుంచి డిపార్చర్ కావాలి, అండ్ అక్కడికి వెళ్ళాలంటే కూడా అరైవల్ కావాలి. ఇవన్నీ కూడా చూస్తే అక్కడ కేవలం ఢిల్లీలో ఉన్నటువంటి పొగమంచు వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఉద్దేశంతోనే విమానాలన్నీ కూడా రద్దయినాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో పరిస్థితి బాగలేకపోవడంతోనే అందరూ కూడా ప్రయాణికులు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ విమానాలు ఆపేస్తేనే సరిపోతుందని చెప్పేసి భావించి ఇక్కడ ఇండిగో విమానాలు కానివ్వండి, ఎయిర్లైన్స్ విమానాలు ఆపేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి